లార్డ్, నా కుమారుడా, నా ఉపదేశము మరవకము, నా ఆజ్ఞలలో రేపు నప్పగైకును. అవి ఈ దీర్ఘాయము శుభజీవంతో గడుచు శాంతిని నీకు కలగజేయను. దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనీకును. వాటిని కంటిపూసముగా ధరించుకున్నాము. అప్పుడు దేవుడి దృష్టి అను మానవ దృష్టి అను దయ నుండి మంచివాడు అని అనిపించుకుందువు. నీ సహోదరిని ఆధారం చూసుకోగా నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారంకు ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ తోడును సరళము చేయును. నేను నాణ్యతని నీ అనుకోవద్దు. యెహోవా యందు బలుపుతు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేవునికి ఆరోగ్యమును, నీ ఎముకలకు శత్రువు కలుగును. నీ రాబడి అంతటిలో పద్మఫలము ఇచ్చును. నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును. అప్పుడు నీ కానుకలో ఉండే కొత్త ద్రాక్ష రసం పైకి వదిలి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తొలకరింపవద్దు. ఆయన నీ తోవలు, ఆయన గట్టి పూర్ణకై విసకవద్దు. తండ్రి తనకిష్టమైన కుమారుడిని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన వాడు ధన్యుడు. పెళ్లి సంపాదించుకుంటే జ్ఞానం సంపాదించు మేలు, అప్రాన్ని సంపాదించు జ్ఞానలాభము మేలు. పగలమ్మ కంటే అది ప్రియమయ్యేది. నీ ఇష్టపుష్పములు దాంతో సమానము కావు. తన కుడి చేతిలో తీర్పులైన తన ఎడమ చేతిలో తన గలతో ఉండును. మార్గంలో రమ్య మార్గంలో తన తోడమును క్షేమకరములు. తను అవలంబించు వారికి అది జీవవృక్షము, తను పట్టుకున్న వారిని ధన్యులు. థ్యాంక్ యూ.